Hello students, once again welcome to my channel AAPJ Academy. This is a second chemistry lecture in our YouTube channel. Okay, last class లో మనము cathode rays యొక్క ప్రాపర్టీస్ గురించి మనం క్లియర్ గా డిస్కస్ చేసాం. ఇక్కడ ఇంకొన్ని ప్రాపర్టీస్ గురించి డిస్కస్ చేద్దాం. అదేంటంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు నేనేం చెప్పాను, cathode rays అనేవి హై స్పీడ్ తో మనకి cathode నుంచి యానోడ్ కి ట్రావెల్ అవుతూ ఉంటాయి. సో దాన్ని మనం cathode rays అని అన్నాం. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి దీని ప్రాపర్టీస్ అనడం కంటే కూడా దీని వన్ ఆఫ్ ద అప్లికేషన్స్ ఆఫ్ ద cathode rays అని కూడా అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనం యూజ్ చేసే టెలివిజన్స్ అనేది ఎలా వర్క్ అవుతున్నాయి అంటే టెలివిజన్స్ లో మనకి ఫ్లోరోసెన్స్ అనేది ఉంటాయి. ఫ్లోరోసెన్స్ ఇప్పుడు మనకి ఏమన్నాను, మనకి cathode rays ని అబ్జర్వ్ చేసేదానికి మనకు ఒక ఫ్లోరోసెంట్ ప్రాపర్టీ ఉన్నటువంటి జింక్ సల్ఫేట్ అనేది పెడతాము. సో దాని మీద పడినప్పుడు మనకి ఏమవుతుంది అనేది గ్లో అవుతుంది అనేది నేను క్లియర్ గా చెప్పాను. సో అదే ప్రాపర్టీ అనేది టెలివిజన్ లో యూజ్ చేసుకుని ఇక్కడ ఆ హై స్పీడ్ తో వచ్చేటువంటి cathode rays అనేది దీని మీద పడడం వల్ల మనకి ఏమవుతుంది, అది గ్లో అవుతుంది. సో దానివల్ల మనకి అది పిక్చర్స్ అనేది కనబడతాయి అనమాట. సో ఇది వన్ ఆఫ్ ద అప్లికేషన్స్ ఆఫ్ ద cathode rays అని చెప్పొచ్చు. ఇంకొక మెయిన్ ప్రాపర్టీ ఏంటంటే చూడండి, ఇక్కడ ఇదే cathode ray ట్యూబ్ లో మనం ఒక ఫ్రిక్షన్లెస్ పెడల్ని పెట్టినప్పుడు ఓకే, ఇక్కడ ఈ ఎండ్ నుంచి మనకి ఓకే చూడండి, ఇక్కడ ఫ్రిక్షన్లెస్ పెడల్ని మనం పెట్టినప్పుడు ఇక్కడ హై స్పీడ్ తో వచ్చేటువంటి ఈ cathode rays ఏదైతే ఉందో ఇవి దీన్ని తాకినప్పుడు మనకి ఏమవుతుందంటే అది రొటేట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ రొటేట్ అవుతుంది. ఇక్కడ ఈ రొటేషన్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే మనం ఎంత వోల్టేజ్ ఆఫ్ ఎనర్జీ అనేది మనం సప్లై చేస్తున్నాం, సో దాని మీద డిపెండ్ ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఇక్కడ ఈ పెడల్ రొటేషన్ అనేది దేని మీద డిపెండ్ ఉంటుందంటే సింపుల్ గా దీనిలో మనం ఎంత వోల్టేజ్ అనేది సప్లై చేస్తున్నాం. సో వోల్టేజ్ కానీ ఇంక్రీజ్ అయిందంటే దాని యొక్క స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మనకి ఎలక్ట్రాన్ యొక్క ఛార్జ్ ని ఎలా ఐడెంటిఫై చేశారు అనేది ఒక ఎక్స్పెరిమెంట్ గా మనం డిస్కస్ చేద్దాం, ట్రై చేద్దాం. చూడండి, ఈ టాపిక్ లో మనం ఏం డిస్కషన్ చేస్తామంటే చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ అనేది లాస్ట్ క్లాస్ లో నేను ఏం చెప్పాను, వాల్యూ -1.67 × 10⁻⁻19 కూలుంబ్స్ అని చెప్పా. అయితే ములికన్ అనే సైంటిస్ట్ దీన్ని ప్రాక్టికల్ గా ప్రూవ్ చేశాడు, ఎలా వచ్చింది ఈ వాల్యూ అనేసి. ఓకేనా. సో ఆ వాల్యూని మనం అక్కడ తీసుకున్నాం. బట్ ఇది ఎలా వస్తుంది, యాక్చువల్గా ఎలా వస్తుంది అనేది దానికి ఈ క్లియర్ ఎక్స్పెరిమెంట్ అనేది చూద్దాం. సో మనము ఈ ప్రొసీజర్ చెప్పే ముందు ఫస్ట్ మనకి దీని పార్ట్స్ ని ఎక్స్ప్లెయిన్ చేద్దాం, ట్రై చేస్తాం. చూడండి, ఇక్కడ మనకి అటామైజర్ అనేది ఈ కంటైనర్ కి మనకి అటాచ్ అయి ఉంటుంది. ఇక్కడ ఒక పాజిటివ్ టెర్మినల్ ఉంటుంది, ఒక నెగిటివ్ టెర్మినల్ ఉంటుంది. దీన్ని హై ఎనర్జీ సోర్స్ కి కనెక్ట్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ వచ్చే ఆయిల్ డ్రాప్లెట్స్ ని మనం అబ్జర్వ్ చేసేదానికి ఒక మైక్రోస్కోప్ అనేది ఉంటుంది. ఓకే, ఇది ఇప్పుడు ప్రొసీజర్ చూద్దాం. ఇక్కడ ఉన్నటువంటి ఈ అటమైజర్ ఏం చేస్తుందంటే ఆయిల్ ని డ్రాప్లెట్ గా పంపిస్తుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఆయిల్ డ్రాప్లెట్స్ అనేది డ్రాప్లెట్ ఇక్కడ పడుతుంది. ఇక్కడ పడిన తర్వాత మనకి ఇక్కడ ఈ యానోడ్ వైపు మనకు ఒక చిన్న హోల్ అనేది ఉంటుంది. ఆ చిన్న హోల్ నుంచి మనకి ఏమవుతుందంటే ఈ డ్రాప్లెట్స్ అనేది లోపలికి వస్తుంది అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో చూడండి, ఇక్కడ క్లియర్ గా ఇక్కడ ఫస్ట్ మనకు ఒక పాయింట్ అనేది గుర్తు రావాలి, ఏంటంటే అయనైజ్డ్ గ్యాస్. అసలు అయనైజ్డ్ గ్యాస్ అంటే ఏంటి? ఇప్పుడు జనరల్ గా మనకి లాస్ట్ క్లాస్ లో మనకి cathode rays అనేది అప్రాక్సిమేట్ గా 10⁻⁷ cm/s స్పీడ్ తో ట్రావెల్ అవుతుంది ఒక ఎలక్ట్రాన్ అనేది cathode rays. ఓకే, ఇది ఒక ఆటమ్ ని రీచ్ అయినప్పుడు దీని యొక్క హై ఎనర్జీ వల్ల మనకి ఏమవుతుంది, ఎలక్ట్రాన్ అనేది రిమూవ్ అయిపోతుంది. సో ఇది ఏదైనా ఒక గ్యాస్ అనుకుందాం. ఓకే, ఈ గ్యాస్ నుంచి ఒక ఎలక్ట్రాన్ అనేది రిమూవ్ అయినప్పుడు ఇక్కడ మనకి ఈ గ్యాస్ ఉంటుంది కదా, దీన్ని ఏమంటారంటే అయనైజ్డ్ గ్యాస్ అంటాం. సేమ్ ఇక్కడ ఏదైతే మన cathode rays లో డిస్కస్ చేసామో, ఎలా అయితే చెప్పామో అయనైజ్డ్ గ్యాస్ అనేది ఎలా ఫామ్ అవుతుందో, ఎలా అయితే ఎలక్ట్రాన్ అనేది రిమూవ్ అవుతుందో, ఇక్కడ మనకి ఈ కండిషన్ లో కూడా ఈ ములికన్ ఆయిల్ డ్రాప్ ఎక్స్పెరిమెంట్ లో కూడా మనకు ఒక గ్యాస్ అనేది ఉంటుంది. ఈ గ్యాస్ మనం ఏం చేస్తాం అంటే ఎక్స్రేస్ అనేది పంపిస్తాం. ఈ ఎక్స్రేస్ ఏం చేస్తాయంటే ఆ గ్యాస్ లోని ఎలక్ట్రాన్స్ అనేది రిమూవ్ చేసేసి ఆ గ్యాస్ ని అయనైజ్డ్ చేస్తాయి. ఇక్కడ రిలీజ్ అయిన ఎలక్ట్రాన్ అనేది ఏం జరుగుతుందంటే ఇక్కడ మనకి డ్రాప్లెట్స్ అనేవి పడుతూ ఉంటాయి కదా. సో పడిన డ్రాప్లెట్ కి ఈ ఎలక్ట్రాన్ అనేది కంబైండ్ అవుతుంది. కంబైండ్ అయిన తర్వాత ఆ డ్రాప్లెట్స్ ఏదైతే ఉంటుందో అది నెగిటివ్ ఛార్జ్ అనేది ఉంటుంది అనమాట. అర్థమైందా? ఇక్కడ ఉన్నటువంటి డ్రాప్లెట్స్ ఏదైతే ఉంటాయో ఇక్కడ రిలీజ్ అయిన ఎలక్ట్రాన్ అనేది దీనికి అటాచ్ అయ్యి అప్పుడు మనకి దీనికి కంబైండ్ అయ్యి మనకి ఏమవుతుందంటే అది నెగిటివ్ ఛార్జ్ అయిపోతుంది, అంటే నెగిటివ్ గా ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ఈ డ్రాప్లెట్ అనేది ఇక్కడ పడుతూ ఉంటుంది. దాని మీనింగ్ ఏంటంటే దానికి కొంచెం గ్రావిటేషన్ ఫోర్స్ ఉంది, అంతే కదా. ఏదైనా వెయిట్ ఉన్నప్పుడు అది కిందకి గ్రావిటేషన్ ఫోర్స్ వల్ల కొంచెం అట్రాక్ట్ అవుతుంది. ఓకే, అట్ ద సేమ్ టైం ఇది నెగిటివ్ ఛార్జ్ కాబట్టి ఇది నెగిటివ్ ఉన్నప్పుడు మనకి ఇక్కడ ఏముంది, యానోడ్ ఉంది. యానోడ్ అంటే మీనింగ్ ఏంటి, పైన మనకి లైట్ గా అట్రాక్షన్ ఫోర్స్ ఉంది. ఓకేనా, అట్రాక్షన్ ఫోర్స్ ఉంది. కిందకు మనకి ఏముందంటే గ్రావిటేషన్ ఫోర్స్ ఉంది. ఓకే, ఇప్పుడు మనకి ఎంత అట్రాక్షన్ ఫోర్స్ ఉన్నా సరే మనకి గ్రావిటేషన్ ఫోర్స్ వల్ల మనకి ఏమవుతుందంటే కొంచెం లైట్ గా కిందకు పడుతూనే ఉంటుంది.
అవునా కదా? ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇది ఒక స్టేషనరీ పొజిషన్, ఒక కాన్స్టెంట్ పొజిషన్ లో మనం పెట్టాలనుకుంటున్నాం. సో పెట్టాలనుకుంటున్నాము కాబట్టి మనం ఏం చేస్తామంటే గ్రావిటేషన్ ఫోర్స్ కి ఈక్వల్ అయినటువంటి ఎలక్ట్రిక్ ఫోర్స్ అనేది మనం అప్లై చేస్తాం దానికి ఎక్స్టర్నల్ గా. సో ఎక్స్టర్నల్ గా మనం చూడండి ఇక్కడ ఈ డ్రాప్లెట్స్ మనం ఒక స్టేషనరీ పొజిషన్ లో పెట్టడానికి గ్రావిటేషన్ ఫోర్స్ కి ఈక్వల్ అయినటువంటి ఎక్స్టర్నల్ ఎలక్ట్రిక్ ఫోర్స్ అనేది మనం అప్లై చేస్తున్నాం. ఓకేనా? సో దానివల్ల మనం ఏమవుతుందంటే చూడండి ఇక్కడ, సో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంజీ, ఎఫ్ ఈజ్ ఈక్వల్ అంటే ఎలక్ట్రిక్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు గ్రావిటేషన్ ఫోర్స్. ఇవి రెండు ఈక్వల్ అయితే మనకి ఆ డ్రాప్లెట్ అనేది ఏమవుతుందంటే ఒక స్టేషనరీ పొజిషన్ ఉంటుంది. దానివల్ల మనం ఏం చేయొచ్చు అంటే మైక్రోస్కోప్ లో అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, సో కాబట్టి ఇది ఇక్కడ మనకి ఆల్రెడీ ఫోర్స్ ఇన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో మనకి ఫార్ములా ఒకటి చెప్పా, ఏంటిది? ఈ ఇంటూ ఈ, అంతేనా? సో ఇక్కడ చూడండి, ఈ ఇంటూ ఈ ఈజ్ ఈక్వల్ టు ఎంజీ. సో నెక్స్ట్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఎంజీ బై ఈ. ఈ వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే -1.67 ఇంటూ 10⁻⁻19 కూలుంబ్స్ అనమాట. ఓకే, ఇది ఒక ఎలక్ట్రాన్ యొక్క ఛార్జ్ అనమాట. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఇక్కడ చూడండి స్టూడెంట్స్, ఇక్కడ మనకి డ్రాప్లెట్స్ అనేది ఒక 2-3 దానికి పడినాయి అనుకోండి. ఒకవేళ ఆ డ్రాప్లెట్స్ 2 ఎలక్ట్రాన్స్ ఉండొచ్చు, లేదంటే 3 ఎలక్ట్రాన్స్ ఉండొచ్చు, లేదంటే 4 ఎలక్ట్రాన్స్ ఉండొచ్చు, ఎన్నైనా సరే. ఓకే, ఇక్కడ మనకి పడేటువంటి డ్రాప్లెట్స్ లో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేది, ఓకే, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేది ఈజ్ ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ ఛార్జ్. అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే ఈ రిలేషన్ ని, సో ఎన్ ఇంటూ ఈ, అంటే ఈ అంటే ఛార్జ్, ఎన్ అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేది. ఓకే స్టూడెంట్స్, సో దీన్ని బట్టి మనకి ములికన్ సైంటిస్ట్ మనకి ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ అనేది ఈ వాల్యూ అనేది ఇచ్చాడు. క్లియర్ స్టూడెంట్స్? ఓకే, దీనికి రిలేటెడ్ గా కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి. బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్కి మనం ఆ ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేద్దాం. ఓకే స్టూడెంట్స్, నోట్ చేసుకోండి. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మనకి చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ బేస్ చేసుకొని కొన్ని బేసిక్ నుంచి అడ్వాన్స్ ప్రాబ్లమ్స్ అనేది మనం డిస్కస్ చేస్తామని నేను చెప్పాను. సో ఇది బేసిక్ క్వశ్చన్. చూడండి, క్వశ్చన్ ఏంటో చూడండి, క్యాలిక్యులేట్ చార్జ్ ఆన్ 1 మోల్ ఆఫ్ ఎలక్ట్రాన్. అంటే 1 మోల్ ఎలక్ట్రాన్స్ కి మనం చార్జ్ కనుక్కోమన్నాడు. ఎంత ఉంటుందో చూడండి. ఇక్కడ మనకి చార్జ్ వాల్యూ మనకు ఆల్రెడీ తెలుసు. ఎలక్ట్రాన్స్ యొక్క చార్జ్ ఎంత? -1.67 ఇంటూ 10⁻⁻19 కూలుంబ్స్ అనమాట. ఓకే, ఇప్పుడు 1 మోల్ ఎలక్ట్రాన్స్ అంటే 1 మోల్ వాల్యూ ఎంత అంటే 1 మోల్ ఈజ్ ఈక్వల్ టు 6.023 ఇంటూ 10⁻23. దీన్నే సింపుల్ గా ఏమంటారు అంటే అవగాడో నెంబర్ అంటారు. అంటే 1 మోల్ కి 1 మోల్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వాల్యూ అంటే 6.023 ఇంటూ 10⁻23 ఎలక్ట్రాన్స్. ఇప్పుడు మనకి దీనికి ఛార్జ్ కనుక్కోమన్నాడు. అంటే సింపుల్ గా దీంతో మల్టిపుల్ చేస్తే మనకి టోటల్ ఛార్జ్ అనేది వస్తుంది. అంటే ఇన్ని నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కి మనకి ఛార్జ్, డైరెక్ట్ ఛార్జ్ అనేది వస్తుంది. చూడండి సింపుల్ గా ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే దీన్ని సింపుల్ గా NA ఇంటూ 1.6 ఇంటూ 10⁻⁻19 అన్న రాసుకోవచ్చు. లేదు, ఈ వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేయాల్సిందంటే 6.023 ఇంటూ 10⁻23 ఇంటూ 1.6 ఇంటూ 10⁻⁻19 అనమాట. ఓకే, అప్రాక్సిమేట్ గా ఈ వాల్యూ ఎంత వస్తుందంటే 96485.3. ఓకే, సింపుల్ గా మనం దీన్ని ఏం రాసుకోవచ్చు అంటే 96500 కూలుంబ్స్ అనమాట. 96500 కూలుంబ్స్. ఓకేనా? సో ఇక్కడ ఈ వాల్యూ ఏదైతే ఉంటుందో మనకి దీన్ని ఏమంటారు అంటే చార్జ్ ఆఫ్ 1 మోల్ ఆఫ్ ఎలక్ట్రాన్ అనమాట. సో చార్జ్ ఆఫ్ 1 మోల్ ఆఫ్ ఎలక్ట్రాన్ సో ఎంత ఉంటుందంటే అప్రాక్సిమేట్ గా 96500 కూలుంబ్స్ అనమాట. సో ఇది బేసిక్ క్వశ్చన్. సో అడిగిన దానికి క్యాలిక్యులేట్ చార్జ్. సో టోటల్ చార్జ్ 1 మోల్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మనకి ఎంత వస్తుంది? 96500. ఓకే స్టూడెంట్స్, రాసుకో. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు ఇంకో క్వశ్చన్ చూడండి. హౌ మెనీ ఎలక్ట్రాన్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ 1 C ఆఫ్ చార్జ్? అంటే ఒక కులుమ్ కి మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేది ప్రెసెంట్ అయిందని చూడండి. చూడండి, ఇక్కడ మనకి ఆల్రెడీ మీకు ఒక ఫార్ములా ఒకటి చెప్పాను. ఏంటి? ఇప్పుడు ములికన్ ఆయిల్ డ్రాప్ ఎక్స్పెరిమెంట్ లో మనకి చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ అనేది 1.67 -1.67 ఇంటూ 10⁻⁻19 కూలుంబ్స్ అని వస్తుంది. ఇన్ కేస్ 2 or 3 డ్రాప్లెట్స్ తీసుకున్నప్పుడు దాంట్లో మనకి 2 ఎలక్ట్రాన్స్ కావచ్చు, లేదంటే 3 ఎలక్ట్రాన్స్ కానీ ఉన్నాయంటే అక్కడ ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ అని చెప్పా. అంటే సింపుల్ గా మనకు ఫార్ములా యూజ్ చేయొచ్చు, Q ఇంటూ N ఇంటూ E అని చెప్పా. ఓకే, ఇదే ఫార్ములా మనం యూజ్ చేసి దీన్ని సాల్వ్ చేస్తాను ట్రై చేద్దాం. చూడండి, ఇక్కడ Q ఈజ్ ఈక్వల్ టు N ఇంటూ Q ఈజ్ ఈక్వల్ టు N ఇంటూ చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్. ఇక్కడ Q అంటే మనం ఎంత చార్జ్ అనేది అప్లై చేసాం. చూడండి, ఎంత ఛార్జ్ మనం కనుక్కున్నాం. 1 ఈజ్ ఈక్వల్ టు N ఇంటూ ఛార్జ్ ఎంత మనకి -1.67 ఇంటూ 10⁻⁻19 కూలుంబ్స్.
ఓకే, ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు 1/1.67 ఇంటూ 10⁻⁻19. ఓకేనా, మనం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కనుక్కున్నాం కాబట్టి మనకు నెగిటివ్ సైన్ అనేది మనకు అవసరం లేదనమాట. జస్ట్ చూడండి ఇప్పుడు దీన్ని సింపుల్ గా సాల్వ్ చేస్తే 6.25 ఇంటూ 10⁻18 అనేది వస్తుంది. అంటే ఇక్కడ 1C ఆఫ్ ఛార్జ్ కి మనకి ఎంత ఉంటుంది, ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయంటే 6.25 ఇంటూ 10⁻18 ఎలక్ట్రాన్స్ అనేది ఉంటాయి. ఓకే స్టూడెంట్స్, అర్థమైందా? నోట్ చేసుకోండి. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ థర్డ్ క్వశ్చన్ చూడండి, మోలార్ మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ అనమాట. సో ఎలక్ట్రాన్ యొక్క మోలార్ మాస్ మనం కనుక్కోవాలి. మనకి మోలార్ మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ మనం కనుక్కోవాలంటే ఫస్ట్ మనకి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ మనకి ఏం తెలియాలంటే మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ తెలియాలి. ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్ లో మనకి ప్రాపర్టీస్ ఆఫ్ ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ గురించి డిస్కస్ చేసినప్పుడు నేను మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ అనేది ఆల్రెడీ చెప్పా. సో ఆ వాల్యూ ఎంత ఒకసారి రివైజ్ చేసుకున్నాం సింపుల్ గా. మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఎంత, 9.1 ఇంటూ 10⁻⁻31 kg. లేదా దీన్ని మళ్ళీ మన గ్రామ్స్ లో కన్వర్ట్ చేయొచ్చు కదా, ఎంత వస్తుంది అప్పుడు 9.1 ఇంటూ 10⁻⁻28 గ్రామ్స్. ఓకే చూడండి ఇక్కడ ఇది మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్. ఓకే, మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇన్ గ్రామ్స్. సో ఈ వాల్యూ మనకు కావాలి. నెక్స్ట్ ఇక్కడ నీకు ఆల్రెడీ ఇంతకుముందు ప్రాబ్లంలో నేను చెప్పాను, 1 మోల్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 6.023 ఇంటూ 10⁻23. 6.023 ఇంటూ 10⁻23. ఓకే, సో ఇప్పుడు మనకి ఏం కావాలంటే మోలార్ మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్. మోలార్ మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ అంటే చూడు మనం ఏం చేయాలంటే సింపుల్ గా నెంబర్ ఆఫ్ మోల్స్. సో ఈ వాల్యూని మనం ఏమంటాం అంటే సింపుల్ గా అవోగాడ్రో నెంబర్. సో అవోగాడ్రో నెంబర్ కదా ఇది, 6.023 ఇంటూ 10⁻23 అనేది అవోగాడ్రో నెంబర్. సో అవోగాడ్రో నెంబర్ మనం సింపుల్ గా NA తో ఇండికేట్ చేస్తాం. సో NA ఈజ్ ఈక్వల్ NA ఇంటూ సో మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్. అర్థమైందా? సో ఇప్పుడు ఈ వాల్యూ ఎంత, 6.023 ఇంటూ 10⁻23 ఇంటూ 9.1 ఇంటూ 10⁻⁻28. సో ఇవన్నీ మనం సాల్వ్ చేస్తే అప్రాక్సిమేట్ గా 5.48 ఇంటూ 10⁻⁻4 గ్రామ్ ఫర్ మోల్ వస్తుంది. అర్థమైందా? సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ప్రాబ్లంలో 1 మోల్ కి ఇంత వాల్యూ ఇచ్చాడు. ఇన్ కేస్ ఇక్కడ చూడండి మోలార్ మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇన్ను 2 మోల్స్ లేదా 3 మోల్స్ లేదా 4 మోల్స్ ఇలా అడిగాడు అనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలంటే అవోగాడ్రో నెంబర్ ని మనము ఇక్కడ 1 మోల్ వాల్యూ అయితే ఇంత, ఇంకా 2 మోల్స్ అయితే మనం ఏం చేస్తాం సింపుల్ గా 2 ఇంటూ NA, అంతేనా? 2 ఇంటూ NA లేదా 3 ఇంటూ NA అంటే 3 అడిగితే, సో 3 మోల్స్ అడిగితే, సో ఎన్ని మోల్స్ అడిగినా సరే మనం ఏం చేయాలంటే జస్ట్ మల్టిపుల్ విత్ అవోగాడ్రో నెంబర్. సో లేదు మనం డైరెక్ట్గా ఇక్కడ చూడండి, సో ఇక్కడ మనం ఏం చేసామంటే ఓకే అవోగాడ్రో నెంబర్తో మనము వెయిట్ ఆఫ్ ఎలక్ట్రాన్ అనేది, మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ అనేది ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు ఇన్ కేస్ ఇక్కడ 2 మోలార్ మాస్ లేదంటే 3 మోలార్ మాస్ అని అడిగాడు అంటే జస్ట్ మనం ఏం చేస్తామంటే మల్టిపుల్ విత్ దిస్ నెంబర్, అంతేనా? అంటే మనం మల్టిపుల్ చేస్తే మనకు డైరెక్ట్ వాల్యూ వస్తుంది. ఇన్ కేస్ చూడండి ఇదే క్వశ్చన్ మనం ఇంకొక రకంగా అడుగుదాం. ఎలా, వాట్ ఈస్ ద 2 మోలార్ మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్? ఓకే, సో 2 మోలార్ మాస్ అంటే ఎంత వస్తుంది చూడండి. జస్ట్ మనం ఏం చేస్తున్నాం ఇక్కడ ఇది 1 మోలార్ మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్, అంతేనా? ఇప్పుడు దీన్ని 2 మోలార్ మాస్ అంటే జస్ట్ ఏం చేస్తాం, ఈ నెంబర్ ని మల్టిపుల్ విత్ 2, అంతే కదా? సో 2 ఇంటూ 5.48 ఇంటూ 10⁻⁻4 గ్రామ్ ఫర్ మోల్. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఎంత వస్తుంది సింపుల్ చెప్పండి, 5.48 ఇంటూ 2, సో అప్రాక్సిమేట్ గా మనకి 10.96 ఇంటూ 10⁻⁻4 వస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు నేను ఇంకొక ప్రాబ్లం ఇస్తాను, మీరు దానికి ఆన్సర్ అనేది మీరు ఫైండ్ అవుట్ చేసి కామెంట్ సెక్షన్ లో వదలండి. చూడండి ఇప్పుడు మీరు 4.5 మోలార్ మాస్ కనుక్కొని చూద్దాం. 4.5 మోలార్ మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్. ఓకే, దీన్ని ఫైండ్ అవుట్ చేసి మనకి కామెంట్ సెక్షన్ లో మీరు ఆన్సర్ ఎంత వస్తుందో చెప్పండి. ఓకే, ఈ ప్రాబ్లం నోట్ చేసుకోండి. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు చూడండి ఇంకో క్వశ్చన్ చూడండి, హౌ మెనీ ఎలక్ట్రాన్స్ వెయిస్ ఇన్ 1 గ్రామ్స్ అన్నాడు. 1 గ్రామ్ కి ఎంత వెయిట్ వస్తుందని చూద్దాం, క్యాలిక్యులేట్ చేద్దాం. ఇప్పుడు మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ ని ఆల్రెడీ నేను చెప్పా, మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఎంత, మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈజ్ ఈక్వల్ టు 9.1 ఇంటూ 10⁻⁻28 గ్రామ్స్ గా తీసుకుందాం. ఓకేనా? ఇప్పుడు మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ అయిపోయింది కదా. ఇప్పుడు మనకి చూడండి ఇక్కడ
ఈ మాస్ అనేది మనకి సింపుల్ గా ఒక ఎలక్ట్రాన్ యొక్క మాసే కదా. సో ఒక మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ అంటే ఒక ఎలక్ట్రాన్. సో ఒక ఎలక్ట్రాన్ యొక్క మాస్ ఈజ్ ఈక్వల్ టు 9.1 ఇంటూ 10⁻⁻28 గ్రామ్స్. ఇప్పుడు వాడు ఏమన్నాడు అంటే సింపుల్ గా ఒక గ్రామ్ కి అయితే ఎంత మాస్ ఉంటుంది అది అడిగాడు. ఓకేనా. సో చూడండి ఇక్కడ సింపుల్ గా దీన్ని ఎక్స్ అని తీసుకుందాం. ఓకే, ఇప్పుడు మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఓకే అప్పుడు మనకి ఏమవుతుంది 1 ఈజ్ ఈక్వల్ టు 9.1 ఇంటూ 10⁻⁻28 ఇంటూ ఎక్స్, అంతేనా. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/9.1 ఇంటూ 10⁻⁻28 వస్తుంది. సో దీని అన్ని మనం సాల్వ్ చేస్తే మనకి అప్రాక్సిమేట్ గా 10.98 ఇంటూ 10⁻⁻27 వస్తుంది. ఓకేనా. ఇక్కడ ఎక్స్ అనేది ఏంటి, మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ అంటే ఒక గ్రామ్ కి ఎన్ని ఎలక్ట్రాన్స్ అనేది 1.98 ఇంటూ 10⁻27. ఓకే స్టూడెంట్స్ నోట్ చేసుకోండి. ఏంటంటే హౌ మెనీ మోల్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ 1 kg అన్నాడు. అంటే ఇక్కడ 1 kg ఫస్ట్ మనం ఈ ప్రాబ్లం మనం చేసింది ఏంటంటే 1 kgలో మనం ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి దాని బేస్ చేసుకుని మనం మోల్స్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. అర్థమైందా. సో ఇప్పుడు మనకి సింపుల్ గా చూడండి ఇక్కడ ఎలక్ట్రాన్ వెయిట్ ఎంత 9.1 ఇంటూ 10⁻⁻31 kg. ఇక్కడ మన కేజీలోనే తీసుకుందాం ఎందుకంటే మనకి కన్వర్షన్ కూడా మనకి కేజీకే కాబట్టి కేజీలోనే తీసుకుందాం సింపుల్ గా. ఇప్పుడు ఇదేంటి మాస్ ఆఫ్ ఎలక్ట్రానే కదా. సో మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈజ్ ఈక్వల్ టు 9.1 ఇంటూ 10⁻⁻31 kg. ఓకే, ఇక్కడ మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ అనేది ఇంతకు ముందు మనం ఒక ప్రాబ్లం చెప్పాను సింపుల్ గా. మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ అంటే ఇది ఒక ఎలక్ట్రాన్ యొక్క మాసే కదా. సో కాబట్టి ఇది మనకి 1 ఎలక్ట్రాన్ మాస్ ఈజ్ ఈక్వల్ టు 9.1 ఇంటూ 10⁻⁻31 kg, అంతేనా. ఇప్పుడు దీని నుంచి మనం ఏం చేయొచ్చు అంటే సో ఇక్కడ మనకి ఏం కనుక్కున్నాడు 1 kgకి అంత 1 kgకి ఈజ్ ఈక్వల్ టు దీన్ని ఎక్స్ అని తీసుకుందాం. సో ఇప్పుడు రెండింటికి మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే మనకి ఏముంటుంది ఇంకా సో సింపుల్ గా సో 1 ఈజ్ ఈక్వల్ టు 9.1 ఇంటూ 10⁻⁻31 ఇంటూ ఎక్స్. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/9.1 ఇంటూ 10⁻⁻31. ఇక్కడ ఎక్స్ అంటే ఏంటి అంటే ఇక్కడ మనం తీసుకున్నటువంటి అంటే నెంబర్ ఆఫ్ పార్టికల్స్. ఓకేనా, నెంబర్ ఆఫ్ పార్టికల్స్ అని మనం ఎందుకన్నామంటే ఇక్కడ చూడండి ఒక ఎలక్ట్రాన్ యొక్క వెయిట్ అనేది ఎంత తీసుకున్నాం అంటే వెయిట్ ని బేస్ చేసుకొని మనం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఇక్కడ ఈ వెయిట్ ని మనం బేస్ చేసుకొని అంటే ఇక్కడ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఎక్స్ అనేది వచ్చి నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఇక్కడ ఎలక్ట్రాన్స్ అని తీసుకోకుండా మనం నెంబర్ ఆఫ్ పార్టికల్స్ గా తీసుకుంటాం. సో కాబట్టి ఇక్కడ ఎక్స్ వాల్యూ ఏమవుతుందంటే నెంబర్ ఆఫ్ పార్టికల్స్. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలంటే మోల్స్ కనుక్కోవాలి. ఎన్ని నెంబర్ ఆఫ్ మోల్స్ ఉంటుంది సో ఎలక్ట్రాన్స్ ఇన్ 1 kg అంటే 1 kgలో ఎన్ని నెంబర్ ఆఫ్ మోల్స్ ఉంటాయి అంటే ఏది ఎలక్ట్రాన్స్ అనమాట. ఓకేనా, చూడండి ఇక్కడ సింపుల్ గా సో దీన్ని మనం మోల్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే సింపుల్ గా నంబర్ ఆఫ్ పార్టికల్స్ బై అవగాడ్రో నెంబర్. ఇక్కడ ఎన్ అనేది అవగాడ్రో నెంబర్ అంటే ఇంతకుముందు మనం 2 ప్రాబ్లమ్స్ చెప్పేటప్పుడు చెప్పా ఎన్ ఈజ్ ఈక్వల్. ఓకే, ఈ వాల్యూ అంతా మనకి ఇక్కడ నంబర్ ఆఫ్ పార్టికల్స్ అంటే ఇప్పుడే చెప్పాను ఎంత వాల్యూ 1/9.1 ఇంటూ 10⁻⁻31 బై 6.023 ఇంటూ 10⁻23 అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ వాల్యూని మనం సింపుల్ గా ఎలా రాసుకోవచ్చు 1/9.1 ఇంటూ 10⁻⁻31 ఇంటూ 6.023 ఇంటూ 10⁻23 అవుతుంది. సో సింపుల్ గా దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 1/9.1 ఇంటూ 6.023 ఇంటూ 10⁻⁻8. ఈ 10⁻⁻8 పైకి వెళ్తే మనకి ఏమొస్తుంది 10⁻8 బై సో 9.1 ఇంటూ 6.023 ఇంటూ 10⁻. ఓకే ఇప్పుడు దీన్ని మనం సాల్వ్ చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే 0.0182 ఇంటూ 10⁻8. ఓకేనా. సో దీన్ని ఇంకా షార్ట్ గా ఎలా రాసుకోవచ్చు అంటే 1.82 ఇంటూ 10⁻6 గా రాసుకోవచ్చు. ఓకే స్టూడెంట్స్ అర్థమైందా. ఇక్కడ మనం కనుక్కున్న వాల్యూ ఏంటి నంబర్ ఆఫ్ మోల్స్ ఇన్ 1 kg. ఓకేనా, అంటే 1 kgలో నెంబర్ ఆఫ్ అంటే ఏది ఎలక్ట్రాన్స్ అనేది ఎన్ని నెంబర్ ఆఫ్ మోల్స్ ఉంటాయి. ఓకేనా 1 kgలో. సో అంటే మనకి ఈ వాల్యూ వస్తుంది అనమాట 1.82 ఇంటూ 10⁻6. ఇక్కడ 1 kg అని కాకుండా 2 kg 3 kg ఇస్తే మనకి ఆ వాల్యూ అనేది చేంజ్ అవుతుంది. సో దానికి బేస్ చేసుకొని మనకి న్యూమరికల్స్ అనేది చేంజ్ అవుతుంటాయి. దాన్ని మీరు ఇదే వేలో మనం సాల్వ్ చేయాలి. ఓకే స్టూడెంట్స్ అర్థమైందా. సో నోట్ చేసుకోండి. ఓకే స్టూడెంట్స్ ఈ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. ప్రూవ్ దట్ పాత్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇన్ an electric field is parabola and prove that path of electron in magnetic field is circular. అంటే ఇక్కడ దీన్ని మనం 2 క్వశ్చన్స్ గా డివైడ్ చేసుకుందాం. ఏంటంటే
ఎలక్ట్రాన్ యొక్క పాత్ అనేది ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో మనకి పారాబోలా అని చూపించాలి, అలాగే ఎలక్ట్రాన్ యొక్క పాత్ అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో మనం ఏం చూపించాలంటే సర్క్యులర్ అని చూపించాలి. ఓకేనా. నేను లాస్ట్ క్లాస్ లో మనకి క్యాథోడ్ యొక్క ప్రాపర్టీ గురించి డిస్కస్ చేసేటప్పుడు క్యాథోడ్ రే ట్యూబ్ లో మనకి ఎలక్ట్రాన్ అనేది స్ట్రైట్ గా మూవ్ అవుతుంది అని చెప్పాను. ఎప్పుడు వరకు మనము ఎటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పెట్టినప్పుడు మనకి అది స్ట్రైట్ గా మూవ్ అవుతుంది. అదే మన ఎలక్ట్రిక్ ఫీల్డ్ కానీ లేదంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కానీ రెండు అప్లై చేస్తే మనకి అది లైట్ గా మనకి అట్రాక్షన్ ఫోర్స్ వల్ల మనకి వై డైరెక్షన్ మూవ్ అవుతుంది. నేను లాస్ట్ డెరివేషన్ పార్ట్ లో మనం ఎక్స్ప్లెయిన్ చేశాం, అవునా. సో ఇప్పుడు దాన్ని బేస్ చేసుకొని ఆ కాన్సెప్ట్ బేస్ చేసుకొని మనం దీన్ని ప్రూవ్ చేశాను. అంటే ఏంటి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అది పారాబోలా అని చూపించాలని ట్రై చేద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి పారాబోలా ఈక్వేషన్ అనేది ఎలా ఉంటుందో చూడండి. సో పారాబోలా ఈక్వేషన్ ఈజ్ ఈక్వల్ టు y ఈజ్ ఈక్వల్ టు kx². సో దీన్ని మనం ప్రూవ్ చేయాలి, చేద్దాం. చూడండి, ఏదైతే మనం లాస్ట్ క్లాస్ లో మనం డిస్కస్ చేసాము, సో వన్ ఆఫ్ ద ప్రాపర్టీ క్యాథోడ్ రేస్ యొక్క ప్రాపర్టీ చూడండి. సో ఇప్పుడు ఎలక్ట్రాన్ అనేది క్యాథోడ్ రే ట్యూబ్ లో మనకి స్ట్రైట్ డైరెక్షన్ అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది అప్లై చేస్తాం. ఓకే, సో ఇప్పుడు ఎలక్ట్రాన్ అనేది స్ట్రైట్ డైరెక్షన్ అవుతుంది. ఇప్పుడు దీని ఇక్కడ ఎంటర్ అయ్యగానే ఫస్ట్ ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వల్ల మనకి ఏమవుతుందంటే వై డైరెక్షన్ లో మనకి డిస్ప్లేస్మెంట్ అనేది జరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు దీనికి ఒక ఇనిషియల్ వెలాసిటీ ఎంత ఉంది, ఈ డైరెక్షన్ లో మనకి ఇనిషియల్ వెలాసిటీ ఎంత ఉందంటే y ఈజ్ ఈక్వల్ టు 0. ఎందుకు, ఇక్కడ ఎలక్ట్రాన్ అనేది ఇంకా ఎలక్ట్రిక్ ఫీల్డ్ లోకి మనకి ఎంటర్ అవ్వాలి, జస్ట్ అది ఎక్స్ డైరెక్షన్ మూవ్ అవుతుంది. సో ఎక్స్ డైరెక్షన్ వెలాసిటీ ఎంత ఉంటుంది, vx ఈజ్ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్ బై టైం, అంతే కదా. బట్ దీనికి వై డైరెక్షన్ మనకి ఏమైనా మూవ్మెంట్ ఉందా, లేదు. సో కాబట్టి అక్కడ మనకి y ఈజ్ ఈక్వల్ టు 0, ఇనిషియల్ వెలాసిటీ అనేది 0 అవుతుంది. ఓకే, ఇప్పుడు మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో మనకి ఎంటర్ అయిన తర్వాత దాని యొక్క పాత్ అనేది లైట్ గా యానోడ్ వైపు ఉంటుంది. ఎందుకు, మనకి ఎలక్ట్రాన్ అనేది మనకి ఏంటి నెగిటివ్ ఛార్జ్ కదా. సో నెగిటివ్ ఛార్జ్ అనేది పాజిటివ్ ఛార్జ్ ని అట్రాక్ట్ చేస్తుంది కాబట్టి అది పైకి వెళ్తుంది. సో ఓకే, ఇప్పుడు మనం దీన్ని మ్యాథమెటికల్ గా మనం ప్రూవ్ చేద్దాం. ఇక్కడ మనకి ఫోర్స్ అప్లైడ్ ఇన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో మనకి ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ చూడండి. సో ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అంటే ఫోర్స్ ఇన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ దట్ ఈస్ ఈక్వల్ టు మనకి ఎంత ఉంది, మాస్ ఇంటూ యాక్సలరేషన్. సో యాక్సలరేషన్ అంటే ఏంటి, ఏదైనా ఒక ఆబ్జెక్ట్ అనేది ఏదైనా ఒక అట్రాక్టివ్ ఫోర్స్ వైపు లైట్ గా అట్రాక్ట్ అయితే సో దాన్ని మనం యాక్సలరేటెడ్ మోషన్ అంటాం. సో ఇక్కడ సింపుల్ గా దాన్ని చెప్పాలంటే యూనిఫామ్ యాక్సలరేటెడ్ మోషన్ అంటాం. యూనిఫామ్ యాక్సలరేటెడ్ మోషన్ చూడండి, ఆ ఈక్వేషన్ ఏంటి చూడండి. యూనిఫామ్లీ యాక్సలరేటెడ్ మోషన్. ఓకే, సో ఈ ఈక్వేషన్ ఏంటంటే సో డిస్ప్లేస్మెంట్ ఇన్ వై డైరెక్షన్ sy ఈజ్ ఈక్వల్ టు ut ప్లస్ ఆఫ్ at². ఓకే, ఇక్కడ డిస్ప్లేస్మెంట్ అంటే వై డైరెక్షన్ మనకి జరిగిన డిస్ప్లేస్మెంట్ ఏంటి, సో దాన్ని బేస్ చేసుకుని మనకి ఈ ఈక్వేషన్ లో మనకి అదే పారాబోలా అనేది ప్రూవ్ చేస్తాం. చూడండి, ఇక్కడ ఇనిషియల్ వెలాసిటీ అనేది వై డైరెక్షన్ తీసుకుందాం, ఎందుకంటే మనం వై డైరెక్షన్ డిస్కస్ చేస్తాం కాబట్టి వై డైరెక్షన్. సో t ప్లస్ ఆఫ్ a y t². ఓకే, అంటే ఇక్కడ మనం డిస్కషన్ చేసే ప్రతిదీ కూడా ఏ ఫామ్ లో ఉంటుంది అంటే ఏ డైరెక్షన్ ఉంటుంది అంటే వై డైరెక్షన్ ఉంటుంది. సో ఇప్పుడు చూడండి ఇక్కడ, సో ui అనేది ఇనిషియల్ వెలాసిటీ కదా. సో ఇనిషియల్ వెలాసిటీ ఎంత ఉందండి 0. సో ఈ టర్మ్ అనేది మనకి 0 అవుతుంది. సో ఆఫ్ a t². ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ డిస్ప్లేస్మెంట్ ఇన్ ఎక్స్ డైరెక్షన్ లో మనకి ఏమవుతుందంటే సో vx ఈజ్ ఈక్వల్ టు x/t, అంటే వెలాసిటీ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇన్ ఎక్స్ డైరెక్షన్ ఈజ్ ఈక్వల్ టు x/t. ఇక్కడ నుంచి మనకి t ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, సో x/vx, అంతేనా. సో ఇక్కడ మనకి ఈ టర్మ్ లో మనకి t ఉంది కాబట్టి దాన్ని సబ్స్టిట్యూట్ చేసుకుందాం. చూడండి ఇక్కడ, సో sy ఈజ్ ఈక్వల్ టు ఆఫ్ ay ఇక్కడ చూడండి, దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం, ay ఈజ్ ఈక్వల్ టు fe/m. ఓకే, సో ay అంటే fe/m అండ్ సో ఇక్కడ చూడండి ఇక్కడ, సో vx² ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ హాఫ్ ఇంటూ fe అండ్ m అండ్ vx² ఇవన్నీ మనం కాన్స్టెంట్ గా పెట్టుకుంటే అప్పుడు మనం ఏం రాసుకోవచ్చు అంటే kx² అవుతుంది. ఓకే, సో మనకి ఫైనల్ గా మనం ఏం ప్రూవ్ చేసాం, సో ఇది ఏ ఈక్వేషన్ కి రిలేటెడ్ ఉంది, సో పారాబోలా ఈక్వేషన్ కి రిలేటెడ్ ఉంది కాబట్టి మనకి ఎలక్ట్రాన్ అనేది ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో మనకి మూవ్ అయినప్పుడు అది మనకి పారాబోలా డైరెక్షన్ ఉంటుంది. సో పారాబోలాలో ఉంటుంది అనేది ఈ ఈక్వేషన్ తో మనం ప్రూవ్ చేసాం. ఇంకో క్వశ్చన్ ఏంటి, అక్కడ
ప్రూవ్ దట్ పాత్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ సర్క్యులర్. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మనం అప్లై చేస్తే మనకి ఏం జరుగుతుందంటే చూడండి, ఇక్కడ సింపుల్ గా మనకి ఇక్కడ క్యాథోడ్ ట్యూబ్ కి మనకి ఇంత ముందు మనకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ గురించి మనం డిస్కస్ చేసాం కదా. సో సేమ్ ఇక్కడ కూడా మనం ఏం చేస్తాం అంటే ఒక నార్త్ పోల్ ఒక సౌత్ పోల్ అనేది అరేంజ్ చేసాం. సేమ్ ఇక్కడ క్యాథోడ్ రేస్ అనేది ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా వెళ్తున్నప్పుడు ఓకే ఇక్కడ కలిగే ఫోర్స్, సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో కలిగే ఫోర్స్ ఎంత అంటే F ఈజ్ ఈక్వల్ టు Q ఇంటూ V బార్ క్రాస్ B బార్ అవుతుంది. అర్థమైందా? సో ఇక్కడ చూడండి, ఇక్కడ Q అంటే చార్జ్, V అంటే వెలాసిటీ, పాజిటివ్ చార్జ్ వెలాసిటీ దాని యొక్క డైరెక్షన్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఎలక్ట్రాన్ అనేది మనకి ఈ డైరెక్షన్ లో మూవ్ అవుతున్నప్పుడు మనకి ఎలక్ట్రాన్ అనేది ఈ డైరెక్షన్ మూవ్ అవుతున్నప్పుడు దాని యొక్క పాజిటివ్ అనేది ఏ సైడ్ ఉంటుంది అంటే పాజిటివ్ చార్జ్ అనేది ఏ సైడ్ ఉంటుంది అంటే దానికి అంటే ఆపోజిట్ ఉంటుంది అనమాట. ఓకే, ఎలక్ట్రాన్ అనేది ఈ సైడ్ ఉంటే దానికి పాజిటివ్ చార్జ్ అనేది ఈ వైపు ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు దాని ఇక్కడ మనం అప్లై చేసినటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏ డైరెక్షన్ ఉంటుంది, అప్వర్డ్ డైరెక్షన్ ఉంటుంది. సో కాబట్టి మనకి ఇలా ఉంటుంది అనమాట. సో ఇక్కడ B బార్ అనుకుంటే ఇది V బార్ అవుతుంది. అర్థమైందా? సో ఇది సింపుల్ గా చెప్పాలంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు దీన్ని V బార్ అనుకుంటే ఇక్కడ మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది మనకి ఎలా ఉంటుంది, సో అప్వర్డ్ డైరెక్షన్ ఉంటుంది కాబట్టి ఇలా ఉంటుంది. సో ఇక్కడ కలిగేటువంటి ఫోర్స్ అనేది లోపలికి ఉంటుంది అనమాట. సో ఇలా లోపలికి ఉండడం వల్ల మనకి ఏమవుతుందంటే ఇక్కడ చూడండి, చార్జ్ అనేది ఇలా ఉంటే దీన్ని ఫోర్స్ అనేది మనకి ఇలా పుష్ చేస్తుంది అనమాట. సో ప్రతి దగ్గర మనకి ఇలా పుష్ చేయడం వల్ల ఇది ఒక సర్క్యులర్ పాత్ గా మనకు కనిపిస్తుంది. ఓకే స్టూడెంట్స్, అర్థమైందా? క్లాస్ లో మనము క్లియర్ గా డిస్కవరీ ఆఫ్ ప్రోటాన్స్ గురించి మనం క్లియర్ గా డిస్కషన్ చేద్దాం. ఓకేనా? ఓకే స్టూడెంట్స్.